నమస్కారం బాబు గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం కొంత అమౌంట్ సంపాదిస్తే మనం ఒక ₹1,00,000 జీతం తీసుకుంటాం అనుకోండి, దాంట్లో ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాలి, అట్లయితేనే నీకు అంత డబ్బు రెట్టింపు వస్తుందని అంటారు. సో దాన ధర్మాలు బయటి వాళ్ళకే చేయాలా, మన కుటుంబీకులు ఉంటారు, రక్త సంబంధికులు, వాళ్ళకు కూడా చేయొచ్చా? సో వాళ్ళకి చేసిన ఫలితం వస్తుందా, వీళ్ళకి చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది? చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. చాలా మంది కూడా అడిగారు నన్ను, సార్ మా బంధువులు చాలా ఇబ్బందులు ఉన్నారు సార్, వాళ్ళు పేదరికంలో ఉన్నారు, నేను మీ వీడియోలు చూసి కూడా కొంచెం బాగానే నాకు అన్ని పరిస్థితులు మారింది, నేను ఏదైనా దాన ధర్మాలు చేసేటప్పుడు ఇతరులకే చేయాలనా లేక వాళ్ళు కూడా చేస్తే అది నాకు దాన ధర్మం కింద వస్తుందంటే ఎస్, చేయొచ్చండి, ఎవరికైనా చేయొచ్చు. నీ దాన ధర్మంలో వచ్చి నువ్వు బంధువా, వీడు అమ్మ లేక నాన్న, వీడి చిన్నాయన ఎంత లేదండి, నీకు వచ్చింది డబ్బు, నువ్వు చేయాలనుకున్నావు. ఇప్పుడు అతను పేదవాడే కదా, నీ రక్త సంబంధం అన్నావు, అతను పేదరికంలో కదా ఉన్నాడు, నువ్వు చేసేది దాన ధర్మే, అతనికి చేయొచ్చు. కంటిన్యూగా అతనికే చేయకూడదు. మళ్ళీ నువ్వు ఇచ్చింది ఆయనకే, నువ్వు వచ్చేది ఆదాయం అంతా ఆయనకే ఇస్తూ ఉంటే అది దాన ధర్మాల కింద రాదు, అది రక్త సంబంధం కింద వెళ్ళిపోతుంది. మళ్ళీ అంటే రక్త సంబంధం ఉన్న వాళ్ళకి చేయొచ్చు, చెయ్యి, నీకు వీలైనంతప్పుడు అతనికి ఇవి, వేరే వాళ్ళకి ఇవి, అలా ఇస్తూ ఇలా ఇవ్వాలి, ఇలానే ఇవ్వాలి, అలాగని ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏదో ఒక ఆదాయం కింద కొంచెం డబ్బులు వచ్చింది మీకు, ఏదో కొంత ఆదాయం కింద లేక నీకు రావాల్సిన డబ్బు లేక ఏదో వచ్చింది, నువ్వు దాన ధర్మాలు ఒక ₹1000 లేక 5,000 చేయాలనుకున్నప్పుడు దాన ధర్మాలు ఏ విధంగా చేయాలని ఆల్రెడీ చెప్పినా కానీ ఇంకా కూడా డౌటే, చాలామంది అడుగుతూనే ఉన్నారు, ఎన్నో వీడియోలు ఇచ్చినా కానీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. తల్లిదండ్రులకు ఇవ్వండి, కొంత కేటాయించండి. తల్లిదండ్రులు ఉంటారు కదా, మీ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. తల్లిదండ్రులు లేదు సార్ మాకు అన్నవాళ్ళు ఏదో ఒక ఆశ్రమంలో తీసిపోయి ఇచ్చండి. అయ్యో పాపం అనకూడదు, పాప పుణ్యాలు లేవు మన సబ్జెక్టులో. పాపము పుణ్యం అన్నామంటే నిన్ను పాపిష్టి చేసేస్తుంది. అంతే, ఈ సబ్జెక్టులో పాపము పుణ్యాలు లేవు. నేను బాగుండాలి, నా సహాయం కోసం అందరు రావాలి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అప్పుడు నువ్వు బాగా అవుతావు. నువ్వు అనుకున్నావు ఏమని? ఇప్పుడు ఇక్కడ అఫిర్మేషన్ ఒక తప్పు దొరకబట్టాను, పట్టండి. నేను బాగుండాలి, నా సాయం కోసం అందరు రావాలంటే తెల్లవారుజామున అందరు వచ్చి నాకు 5,000 10,000 అంటారు, మరి అప్పుడు ఏమంటారు? కాదండి, నా సహాయం కోసం అంటే బాగా తెల్లవారుజామునే వస్తారని నువ్వు అనుకుంటున్నా కూడా వస్తారు. ఓకే, నువ్వు బాగున్నప్పుడు మంచిది, మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అండి. నేను బాగున్నాను, నేను ధనవంతుడు అనుకో, నా దగ్గర సహాయం కోసం వస్తున్నారు, నేను ఇవ్వాలని వాళ్ళు నాకు విషం ఏదో ఒక దారి చూపించింది, నేను ఎదిగిపోయాను. వాళ్ళని ఎందుకు పంపించిందంటే విషమని బాబు దగ్గరికి పోతే ఇస్తాడు అనే నమ్మకాన్ని వాళ్ళ మైండ్లో పుట్టించింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు కదా, నిన్నేం కోట్లు అడగలేదు కదా, వాళ్ళు 5,000 10,000 ఇవ్వాలనుకుంటే ఇవ్వు, నీకు ఇవ్వాలని తోస్తుంది, నీ మైండే చెప్తుంది. అతనికి 5,000 ఇద్దాంలే, ఇతను 10,000 ఇద్దాంలే, ఏంది దాన ధర్మాలు కాదు. నా సహాయం కోసం నా దగ్గరికి రావాలంటే అందరూ దాన ధర్మాలకే రారు, చేతి బదులుక కావాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ మీద వచ్చేవాళ్ళు వస్తారు, లేదు ఇది కొనాలి, నాకు ఎంత గడ్డ ₹1,00,000 కావాలి, నేను పలానా నెలలు ఇస్తాను అనేసేవాళ్ళు వస్తారు. అటువంటి వాళ్ళకి అంత చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు అనేది నీకు తోచినంత ఇచ్చుకోవచ్చు, దాంట్లో ఎవరికి ఇవ్వాలన్నా దాన్ని చేసుకో. ఇప్పుడు వచ్చింది కదా కొంత అమౌంట్ వచ్చింది, తల్లిదండ్రులకి ఇవ్వమన్నాను, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఒక అనాథాశ్రమంకి ఇచ్చండి. తర్వాత గురువులు, నీకు విద్యలు నేర్చుకున్న గురువులు ఎంతోమంది ఉన్నారు, ఆ గురువులకి ఇవ్వండి. అంటే ఆ గురువులు వాళ్ళకి డబ్బులు తీసుకోరు కదా, మనం గిఫ్ట్ రూపంలో ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు గిఫ్ట్ రూపంలో నువ్వు బట్ట వస్త్రం ఇవ్వచ్చు, ఏదైనా ఒక పండ్లు ఫ్రూట్స్ ఇవ్వచ్చు, ఏది తోస్తే అది ఇవ్వచ్చు, అన్ని దాన ధర్మాల కిందే. ఇప్పుడు అన్ని గురువులు నేర్పిస్తే డబ్బు అనే విత్తనంతో డబ్బు వచ్చిందే లేదు మీకు తెలియదు. ఈ విషమని బాబు నేర్పిస్తే డబ్బు అనేది వచ్చేసింది. డబ్బు అనేది వచ్చినప్పుడు ఆ డబ్బు గురుసంత ఎవరు చెల్లుతుంది అంటే నిజంగా చెప్పాలంటే ఈ విషమని బాబుకే చెందుతుంది. కాబట్టి ఇలా చేయండి. తర్వాత గోసేవ చేయండి. తర్వాత దాన ధర్మాలు అంటే సమాజ సేవ అంటే కష్టాలు ఉన్నవాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, వీళ్ళకంతా చేయండి. తర్వాత నీ కోసం ఖర్చు పెట్టుకో, నిన్ను మర్చిపోకూడదు, నీ కోసం ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సింది. ఇలా 5 రకాలుగా చేసుకోండి. అప్పుడు ఆ 4వ రకం చెప్పాను కదా, సమాజ సేవ అని, ఆ పేదవాళ్ళకి ఇవ్వడము, కష్టాలు ఉన్నవాళ్ళు ఇవ్వడం, బిచ్చగాళ్ళకి ఇవ్వడం, దాన్ని కేటాయించినప్పుడు నీ రక్త సంబంధం ఉన్న వాళ్ళు కష్టాలు ఉంటే వాళ్ళకి ఇవ్వాలంటే ఇవ్వవు, లేక వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఇవ్వవు, ఎలాగైనా చేయొచ్చండి. ఎలా చేసినా కానీ అది దాన ధర్మమే, అది విశ్వ కళ్యాణమే. నువ్వు ఎలా చేసినా విశ్వ కళ్యాణమే, ఇతరులకు ఇచ్చిన విశ్వ కళ్యాణమే, ఒక రోడ్డు మీద పిచ్చిగాడికి ఇచ్చిన విశ్వ కళ్యాణమే. వీడు కూడా కష్టంలో ఉన్నాడు అంటే వాడు కూడా పిచ్చికోడు లెక్కే, అంటే కష్టాలు ఉన్నాడు, వాడికి కూడా ఏం లేదని అర్థం. నువ్వు చేసేది లోక కళ్యాణమే, అతనికి కూడా ఇవ్వచ్చు, రక్త సంబంధంలో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే కంటిన్యూగా నాకు వచ్చే ఆదాయాన్ని అంతా వాళ్ళకే కుమ్మరిస్తానంటే అది మాత్రం పొరపాటు, అలా చేయకూడదు. వాళ్ళకి ఇవ్వు, ఇతరులకి ఇవ్వు, వాళ్ళకి ఇవ్వు, ఇతరులకి ఇవ్వు, అంటే ఇట్లా ఇచ్చుకుంటూ కూడా వీళ్ళకి చేసినట్టు వాళ్ళకి చేసినట్టు అందరికి సమానంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలని అర్థం. ఇలా చేయాలి. అంటే ఇతరులకి ఇవ్వాలి, రక్త సంబంధం వాళ్ళకి ఇవ్వాలి, ఇతరులకు కూడా ఇవ్వాలి. 5 రకాలుగా చెప్పాను కదా, నువ్వు మర్చిపోకూడదు. ఎంత చేసినాను సార్, అందరికీ చేస్తున్నాను సార్, నువ్వేమంటే నువ్వు మంచి బట్టేసుకున్నావా, మంచి తిండి తిన్నావా, లేదు సార్, నువ్వు మర్చిపోకూడదు. ఇవన్నీ తీసుకొచ్చేది నీ ఇన్నర్ మైండే ఈ విషయంతో కనెక్ట్ అయింది. నువ్వు బాగుండాలి, నేను బాగుండాలంటే దాన ధర్మాలు 5 రకం ఏం చెప్పాను,
నా కోసం ఖర్చు పెట్టుకోవాలి, నా కోసం ఖర్చు పెట్టుకోవాలి అంటే రక్త సంబంధంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే ఇవ్వకూడదని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్నారు, పేదరికమే కదా, అది దాన ధర్మం కింద లెక్కే కదా వచ్చింది. ఇవ్వచ్చండి, ధారాళంగా ఇవ్వచ్చు. ఇలా చేయండి, ఇలాగ మిగతా వాళ్ళకి ఇవ్వండి, ఇలాగానే చేయొచ్చు, ఇలాగానే చేయొచ్చు. సార్ ఇప్పుడు వచ్చిన దాంట్లో మనం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఏమవుద్ది సార్ మరి? అంటే దాన ధర్మాలు తక్కువ చేసి మన విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు పెట్టుకుంటే అది రెట్టింపు. నీకు ఇప్పుడు ₹1,00,000 వచ్చింది అనుకో, ఒక 10,000 దాన ధర్మాలు చేస్తే 90,000 నీదే కదా. అవును, ఖర్చు పెట్టుకో, నీదే. ఇలా ఆలోచిస్తారు కదా సార్, 10,000 దాన ధర్మాలు చేయడం ఏంటి? ఒక్కసారి అందుకే చెప్పాను, చాలా వీడియోలో కూడా చెప్పాను, ఎక్సలెంట్గా వచ్చినండి ఇది ముఖేష్ గారు. నిన్ను అందుకే అందరూ బాగా మెచ్చుకుంటారండి. బెంగళూరులో ఒక లేడీ అడిగింది, సార్ నేను ఏమైతే అనుకుంటాను మైండ్లో, నా క్లాస్లో ఫీడ్బ్యాక్లో ఉంది చూడండి, బెంగళూరు ఫస్ట్ క్లాస్ అనుకుంటా, నా మైండ్లో ఏదైతే అనుకుంటానో విశ్వమణి బాబు దగ్గర ఇలా అడగాలి అని అనుకుంటే, ముఖేష్ గారు, అతని పేరు ఏం పేరు సార్ అండి, ముఖేష్ గారు అదే అడుగుతారండి మిమ్మల్ని. నాకు బ్రహ్మాండమైన ఆనందం వస్తుంది అని మళ్ళీ క్వశ్చన్ వేస్తారండి. మీరు మీతో వీడియోలు చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ ఇదే కారణం. ఎందుకంటే భలే క్వశ్చన్ అడిగారు. ఏం క్వశ్చన్ అడిగారు ఇప్పుడు మీరు? అదే సార్, 10,000 కూడా దాన ధర్మాలు వచ్చినప్పుడు అంత చెయ్యాలనా అన్నప్పుడు విశ్వం ఇచ్చింది ఎందుకోసం తెలుసా నీకు? నీ గుండా నీకు 90 లక్షలు, ₹1,00,000 ఇచ్చిన 90,000 నువ్వు ఖర్చు పెట్టుకో, ఒక 10,000 ఇతరులకు సహాయం చేయరా అని. దాన్ని కానీ మింగేసినావు అనుకో, స్టాప్, నువ్వు నీకు అసలు నేను విశ్వమే పట్టించుకో, వచ్చే లక్ష కూడా తగ్గిపోద్ది. అక్కడికి పోయింది, నువ్వు ఆ లక్షతో పోయింది, అవతల ఫీల్ అవుతావు. ఒరే 1,00,000 వచ్చింది, ఒక 10,000 ఇచ్చేసి ఉంటే 90,000 మళ్ళీ వచ్చి ఉంటుంది కదా, ఎంత డబ్బు నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో. ₹1 ఇచ్చినావు అనుకో, ₹10 వస్తుంది అని దాని యొక్క రూలు. మనం నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి. సార్ మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది అయ్యో నేను పెట్టానే అని అనుకుంటారు. అనుకోకూడదండి, అందుకే చెప్పాను. నేను ఎగ్జాంపుల్ నా గురించే చెప్పాను ఎన్నో వీడియోలో. ఒకప్పట్లో ₹100 ఖర్చు పెట్టాలంటే నేను పిసినారుతాను. నాకు అబ్బా ₹100 ఖర్చు పెట్టేస్తే అమ్మో కావాలి. ఇంట్లో వాళ్ళు ఏదైనా కూర ఖర్చులు లేక దేనికని అడుగుతారు, ఎంత కావాలి, ఒక 200 ఉండు చూద్దాం, వండుదాన్ని సరిపెట్టుకోండి, రేపటికి దీనికి కావాలా. నేనే క్రియేట్ చేసినాను కదా రేపటికి కావాలని, అందుకని నాకు రాదు, అప్పుడు రాలా. నా కోసం నేనే క్రియేట్ చేసుకున్నాను. అప్పుడు తెలియక, సబ్జెక్ట్ తెలియక, ఖర్చు పెట్టే విధానం తెలియక కుళ్ళుకుంటూ ఖర్చు పెట్టడం, ఇలా బాధపడుతూ ఖర్చు పెట్టడం వల్ల మనకి డబ్బు రాదండి. ప్రేమతో నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా ప్రేమతో డబ్బును ఖర్చు పెట్టాను. నువ్వు ప్రేమతో ఎప్పుడైతే డబ్బు ఖర్చు పెడతావు ఆనందంగా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. ఆహా వీడు పంపించడానికి కూడా సిద్ధం, మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఆనందం వస్తుంది. ఏమంటే విశ్వమణి బాబు సింపుల్గా పంపిస్తాడు ఆనందంగా, మళ్ళీ ఆనందంగా స్వీకరిస్తాడనే ఆనందం వస్తుంది. కాబట్టి డబ్బులు వచ్చినప్పుడు మీరు ప్రేమతో ఖర్చు పెట్టండి, విశ్వ కళ్యాణం ఇచ్చేయండి. మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేటప్పుడు చెప్పమన్నాను, ఎన్నో వీడియోలు కూడా చెప్పాను. నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి అది ఎన్నో వేల రెట్లు పెరిగి నా దగ్గరికి వచ్చింది అని చెప్పుకుంటాయి. ప్రేమతో పంపించు, ఒక పంపించు, తిరిగి 1000 రెట్లు వస్తాయి నా దగ్గర. సూపర్ సార్, నిజంగా ఈ సబ్జెక్ట్లో చాలా దాగి ఉంది. ఈ దానం ఎలా చేయాలనే గురించి చాలా చక్కగా చెప్పారు. ఈరోజు అఫర్మేషన్: నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా ప్రేమతో విశ్వ కళ్యాణం చేసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సంపాదించిన దాంట్లో ఎంత విశ్వ కళ్యాణం కోసం ఖర్చు పెట్టాలని చెప్పినందుకు కూడా మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా, సంపాదించిన దాంట్లో విశ్వ కళ్యాణం కోసం ఖచ్చితంగా ఖర్చు పెడితే దానికి డబ్బులు కాదు త్రిబుల్ వస్తుందని విశ్వమణి బాబు గారు చెప్తున్నారు. ఒకప్పుడు విశ్వమణి బాబు గారు పిసినారి, ఇప్పుడు అలా కాదు, డబ్బులు ఎంతైనా తీస్తారు. సో అది విశ్వ కళ్యాణం గురించి తెలిసిన తర్వాతనే. సో ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.